అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో వివిధ ప్రాంతాల్లో ఈనాడు సంస్థల అధినేత కీర్తిశేషులు రామోజీరావు గారికి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, జనసేన నాయకులు పాల్గొన్నారు. ముందుగా స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ వద్ద స్వర్గస్థులైన పెద్దలు, ఈనాడు అధినేత కీర్తిశేషులు రామోజీరావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక రింగ్ రోడ్లో గల జనసేన పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారి సూచన మేరకు నిర్వహించిన సంతాప కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీలా గోవింద సత్యనారాయణ, ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, దోలం గోపి మాట్లాడుతూ రామోజీరావు గారి మృతి సినీ, పాత్రికేయ రంగాలకు తీరని లోటన్నారు. ఒక మహనీయులైన వ్యక్తి రామోజీరావు గారిని, అలాంటి వ్యక్తి ఈ రోజు మన మధ్య లేకుండా దూరం అవటం చాలా బాధాకరమైన విషయమన్నారు. రేపు రాబోయే తరంలో ఒక విజన్ ఉన్న వ్యక్తిగా నిలిచిపోతారన్నారు. అలాగే మన తెలుగు వారికే కాకుండా యావత్ భారతదేశంలో ఎంతో మందికి, పాలకులకు మంచి సలహాలు, సూచనలు ఇచ్చారన్నారు. ఈరోజు తెలుగు వారందరికీ ఒక చీకటి రోజని, ఇలా ఆయన అకాల మరణం చెందుతారని ఎవరూ ఊహించలేదన్నారు. ఆయన మన మధ్య లేకపోవటం నిజంగా దురదృష్టకరమన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో నూతనంగా పదవి బాధ్యతలు చేపడుతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక అభ్యర్థనని, రేపు రాబోయే రోజుల్లో తెలుగు పాఠ్య పుస్తకాల్లో రామోజీ గారి జీవిత చరిత్రను ఎక్కించాలని కోరారు. అలాగే పరలోకంలో ఉన్న ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు బొడ్డేడ జోగినాయుడు, మల్లా సురేంద్ర, కాన్రేగుల శ్రీరామ్, పోలవరపు త్రినాథ్, ఆళ్ల రామచంద్రరావు, భీమరసిన్ని కృష్ణ, తాడి రామకృష్ణ, మల్ల శ్రీను, శ్రీరామదాస్ గోవింద్, కర్రి బాబీ, మారిశెట్టి భాస్కర్, మోయ నోకరాజు, కర్రి సత్యనారాయణ, బర్నికానరాము, సునీల్, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు యావత్తు తెలుగు వారంతటా ఓ దుర్భాగ్యకి లోనయ్యారు. రామోజీరావు అకాల మరణం ఆంధ్ర రాష్ట్రానికి కాదు, భారతదేశానికే తీరని లోటు. భారతదేశంలో ప్రప్రదంగా ఆ రోజు పత్రికా రంగంలో మన విశాఖపట్నం నుంచే ప్రథమ సంచిక రిలీజ్ చేసిన వ్యక్తి. ఆ రోజు విశాఖపట్నంలో ఏ పత్రిక కూడా ప్రింటింగ్ వస్తుందని లేవు. ఆ రోజు విశాఖపట్నాన్ని ఇదో రాబోయే రోజులు ఇదో మహానగరం అవుతుందని ఒక విజన్ల వ్యక్తిగా ఆ రోజు 49 సంవత్సరాల క్రితం విశాఖపట్నంలో ప్రప్రదంగా ఈనాడు పేపర్ ప్రింటింగ్ స్టార్ట్ చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో పాలకులకు కూడా సైసిస్ ఇచ్చే స్థాయికి ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించినప్పుడు ముఖ్య సలహాదారుడిగా ఆయన నడిపించి ఆ రోజు అతి తక్కువ సమయంలో ముఖ్యమంత్రి చేయడమే కాదు, భారతదేశంలో ఫస్ట్ టైం సంక్షేమ కార్యక్రమాలు పెట్టడంలో కూడా మన స్వర్గీయ రామోజీరావు సూచనలు, సలహాల మేరకే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం చూసి ప్రతి రాష్ట్రం కూడా మలుచుకుంటారు. రేపు రాబోయే పాఠ్య పుస్తకాల్లో, రేపు తెలుగు పాఠ్య పుస్తకాల్లో ఆయన జీవిత చరిత్ర కూడా పాఠ్య పుస్తకాల్లో ఎక్కించాలని తెలుగుదేశం పార్టీ కాదు, ఒక కామన్ మ్యాన్గా. ఎందుకంటే నేను ఆ రోజు 2014లో నేను ఎమ్మెల్యే అయ్యి ఆయనకి కలవటానికి వెళ్తే ఆయన కూర్చోబెట్టి గంట సేపు చెప్పారు. ఆయన అడిగారు, మీ దేవురు, మీ ఫాదర్ పేరంటే మా ఫాదర్ గురించి చెప్తే ఆయనే చెప్పాడు. నాకంటే ఎక్కువ మా ఫాదర్ గురించి ఆయనే చెప్పాడు. మీ ఫాదర్కి అగ్రికల్చర్ సెక్టర్లో మంచి ఇంట్రెస్ట్, మీ ఫాదర్ లాగే నువ్వు కూడా మంచి పేరు తెచ్చుకోవాలా, మీ ఫాదర్ 3 సార్లు ఎంపీపీ చేసి సర్పంచ్ చేసి ఎంత మంచి పేరు తెచ్చుకున్నావు అంత మంచి పేరు తెచ్చుకున్నావు అని ఒకే ఒక సలహా ఇచ్చాడు. ఎప్పుడు కూడా పేదవాడికి అందుబాటులో ఉండాలా, అప్పుడే నువ్వు నాయకుడిగా గెలిచినప్పుడు, అధికారం ఉన్నప్పుడు కాదు, అధికారం పోయిన తర్వాత నీ గురించి నెంబర్ వేసుకోవాలంటే పేదవాళ్ళందరికీ అందుబాటులో ఉండాలని నాకు సూచనలు ఇచ్చిన మహత్వమైన వ్యక్తి. ఆయన సూచనలు పాటించాను. ఈరోజు ఆయన అకాల మరణం నాకు చాలా విభ్రాంతిలోనయ్యాను. ఈరోజు తెల్లవారు చూస్తారంటే, టీవీలో చూస్తుంటే అలాంటి నాయకుడు రేపు రాబోయే రోజుల్లో మళ్ళా పుట్టడం చూడం మనం. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వాన్ని కొత్తగా పదవి బాధ్యతలు చేపడుతున్న మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అభ్యర్థిస్తున్నాను. రేపు తెలుగు పాఠ్య పుస్తకాలు ఆయన జీవిత చరిత్ర పొందుపరచాలని అనకాపల్లి నియోజకవర్గం అందరితో రోజు తెల్లవారుజామున మన తెలుగు ప్రజలందరికీ కూడా సుపరిచితులు, ఓ రకంగా
తెలుగు ప్రజలకి గుర్తింపు తేవడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి శ్రీ రామోజీరావు గారు పరంపదించడం జరిగింది. ఇది అందరికీ చాలా బాధాకరమైన అంశం. మొత్తం తన జీవితంలో ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు. జీవితం అంతా కూడా అదే రకమైన పోరాటానికి అంకితం చేశారు. ఎక్కడ రాజీ పడలేనటువంటి ఒక మహోన్నతమైనటువంటి గొప్ప వ్యక్తి శ్రీ రామోజీరావు గారు. అటువంటి రామోజీరావు గారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల తరపున పోరాటం చేసినటువంటి వ్యక్తి. మరి ఆ రకంగా వారు మరణించడం మనందరికీ కూడా చాలా బాధాకరమైన అంశం. వారి యొక్క ఆత్మకి సద్గతులు ప్రాప్తించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకి జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున సంతాపం తెలియజేస్తున్నాం. ఈరోజు అత్యంత చిన్న స్థాయి నుండి భారతదేశంలో తెలుగువారు ఎక్కడున్నా కూడా గర్వించదగ్గ స్థాయికి చేరినటువంటి తెలుగు దిగ్గజం మరి దివంగత రామోజీరావు గారు ఉదయాన్నే తెల్లవారుజామున కాలం చేశారనే అంశం తెలిసిన వెంటనే మరి తెలుగు ప్రజలందరికీ కూడా ఇది ఒక తీరని లోటుగా జనసేన పార్టీ నుంచి మేమైతే భావిస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రం మళ్ళా తిరిగి సువర్ణమైన పాలనకు వచ్చిన తర్వాత ఆయన ఈ రకంగా కాలం చెందడం, ఆయన మా మధ్య లేకపోవడం ఒకంత మాకు బాధ కలిగించినప్పటికీ మరి ఏవైతే ఆయన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం కలగన్నారో ఆ కళలను కూడా సాకారం చేయడానికి ఆ బాధ్యతని మేము ఉమ్మడి 3 పార్టీలు కూడా తీసుకుంటామని తెలియజేసుకుంటూ ఆయన లోటుని ఎవరు కూడా భర్తీ చేయలేరు. పత్రికా రంగంలో కానీ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో కానీ తనదైన ముద్ర వేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ప్రప్రథమంగా పేరు సంపాదించుకున్న వ్యక్తి రామోజీరావు గారు. మరి అలాంటి మహోన్నత వ్యక్తి మరొకసారి మనం చూడలేం, మళ్ళా పుట్టరు కూడా. ఆయన కుటుంబానికి మా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ భగవంతుడు వాళ్ళ కుటుంబానికి ఆత్మస్థైర్యాన్ని ధైర్యాన్ని ఈ సమయంలో ప్రసాదించాలని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరపు నుంచి కోరుకుంటూ ఈరోజు 4 రోడ్ జంక్షన్ వేదికగా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది.